మిక్సీ కట్టాలి అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రమంతటా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎలక్షన్స్కి ముందు హామీ ఇచ్చాడో, ఏ విధంగా సూపర్ 6 అని చెప్పి ప్రజలను మోసం చేశాడో దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు విద్యార్థులను మోసం చేశాడు, ఇటు అక్క చెగమ్మలను మోసం చేశాడు, ఒక పక్క రైతాంగాన్ని మోసం చేశాడు. అదేవిధంగా ఎవరైతే రేషన్ షాపుకి పోయి ఈరోజు అవసరపడుతున్నారో ఇళ్ళకి వస్తున్న రేషన్ బండును కూడా ఆపేసి వారిని రోడ్డు పాలు చేసి ఈరోజు ఏ విధంగా రేషన్ షాపు నుంచి రేషను నెత్తి మీద పెట్టుకుని కిలోమీటర్లు నడిపిస్తున్నాడు. ఇవన్నీ కూడా అవే కాకుండా ఫ్రీ బస్ అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు, 20 లక్షల ఉద్యోగాలని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు, టీచర్స్ని ఏ విధంగా మోసం చేశాడు. ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం చెప్పేది వెన్నతో పెట్టిన విద్య. అతనికి సిగ్గు శరము ఏమీ ఉండవు. ఎందుకంటే అంత నిర్భయంగా ఒక వాగ్దానం ఇచ్చి కూడా నేను ఇవ్వలేదని డైరెక్ట్గా మాట్లాడే నైజాం చంద్రబాబు నాయుడిది. కాబట్టి ఈరోజు ప్రజలు రెండోసారి కూడా మోసపోయారు. ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఈరోజు నిరసనలు ఏ విధంగా వ్యక్తమవుతున్నాయో ఈరోజు రోడ్డు మీదకు వచ్చిన నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, ప్రజలైతేనేమి వారిని చూస్తేనే ఈరోజు అర్థమవుతా ఉంది. ఈ సంవత్సరంలో వారు సాధించింది శూన్యం, చేసింది గోరంత అయితే చెప్పేది కొండంత అన్న సామెతలో ఈరోజు వారు ఎక్కడ ఫెయిల్యూర్ అవుతామా, ఎక్కడ మన మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయా అని చెప్పి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తున్నారంటే
మనం చూస్తూ ఉన్నాం.